నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. నారాయణ సంస్థల చైర్మన్ పుంగనూరు నారాయణ గారు అయితే ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే నెల్లూరు నియోజకవర్గంలో అంటే టీడీపీ కార్యకర్తల కోసం 10 కోట్లతోని ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని చెప్పేసి అయితే తన నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. సో మరి ఏం జరగబోతుంది, నిజంగానే మరి 10 కోట్లతోని సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తున్నారా లేదా అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈ వార్త 10 కోట్లతోని సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తున్నారు పుంగనూరు నారాయణ గారు, అదే మన నారాయణ సంస్థల చైర్మన్. సో అంటే ఏంటి అసలు మరి 10 కోట్లతోని ఇది సంక్షేమ నిధిని చేస్తున్నారంటే ఎలా చూడాలంటారు? అంటే మంచి విషయమే కదా ఇప్పుడు ఇది. అంటే నారాయణ సంస్థల మూలాన చాలామంది విద్యార్థులు చదువుకోవటమే కానివ్వండి, ఎస్పెషల్లీ తెలుగుదేశం క్యాడర్ పిల్లలకు అందరికీ కూడా ఫీజులు తగ్గించడం, కొంతమంది అది కూడా పెట్టుకోలేని పరిస్థితి ఉంటే వాళ్ళని కూడా చదివించడం కూడా జరిగింది గతంలో. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ 10 కోట్లు నెల్లూరు నగరంలో ఉన్న నియోజకవర్గానికి సంబంధించి 10 కోట్ల రూపాయలు ఎవ్రీ ఇయర్ దానికి కేటాయించడం జరుగుతుంది. ఇక మీదట చేస్తామని అంటున్నారు. సో ఆ లెక్కన అది చాలా మంచి బెనిఫిట్స్ అవుతాయి. వాళ్ళ పిల్లల చదువులకే కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి, ఇల్లు కట్టుకోవాలన్నా, పెళ్ళిళ్ళు కన్నా అన్నిటికీ సహాయం చేస్తామని చెప్తున్నారు. ఇటు వచ్చి చూస్తే నారాయణ గారు మనం గతంలో టీడీపీలో అంటే మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా చూసాము. అంటే ఈ 5 years ఆయన రాజకీయంలో యాక్టివ్గా లేకపోయినా కూడా విద్యా సంస్థల మూలాన టీడీపీ క్యాడర్లో వాళ్ళకందరికీ కూడా చదువుకునే అవకాశాలు అయితే కల్పించడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు రేపు ఎమ్మెల్యే ఎలక్షన్లలో కూడా ఆయన గెలిచే అవకాశం కూడా కనపడుతుంది. తిప్పి మళ్ళీ మినిస్టర్ అయ్యే అవకాశం, గతంలో మినిస్టర్గా చేశారు కాబట్టి మళ్ళీ మినిస్టర్గా చేసే అవకాశాలు కూడా ఉంటాయి అనుకుంటున్నాం. అయితే ఎందుకు నెల్లూరులోనే, అంటే తను అక్కడ ఆ నియోజకవర్గం వ్యక్తి అన్నా లేకపోతే ఏంటి అని? అసలు ఆయన స్థావరం అది కదా, ఆయన స్వస్థలం అది కాబట్టి ఆ నియోజకవర్గంలో చేయాలి అనేది అయితే ఖచ్చితంగా ఎవరు పుట్టిన ఊరిలో చేసుకోవాలి అనేది అయితే ఉంటుంది కాబట్టి అక్కడ ఆయన చేద్దామనే ఆలోచనలో ఉన్నాడు. ఏది ఏమైనా ఇప్పుడు ఆయన స్థావరంలో అక్కడ అందరూ ఎడ్యుకేటెడ్స్ గాను, హెల్త్ పరంగాను, ఫైనాన్షియల్గా గ్రోత్ ఉన్నప్పుడు, అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు, సో ప్రస్తుతానికి ఎవరైనా సరే వాళ్ళ స్థావరంలో వాళ్ళ నియోజకవర్గంలోనే కానివ్వండి, అక్కడ కొంచెం అందరినీ ఎవరికి వాళ్ళు అలా డెవలప్ చేసుకుంటూ వెళ్తే ప్రతి నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా పేదరికం అనేది ఉండదు. సో అందరూ డెవలప్ అవుతారు, విద్యావంతులు అవుతారు, ఆరోగ్యపరంగా కూడా బాగుంటారు. సో ఇవన్నీ బాగున్నప్పుడు రాష్ట్రం సుభిక్షంగా ఉన్నట్టే కదా. రాష్ట్రం మీద అంతా కూడా ఎఫెక్ట్ అన్ని నియోజకవర్గాల్లో జరిగితే నేను చెప్పేది అంటే ఒక నియోజకవర్గానికి ఆయన చేస్తున్నాడు. సరే రేపు గెలిచిన ఎమ్మెల్యేలు అంటే వాళ్ళ చేతి నుంచి పెట్టాల్సిన పని లేదు, ప్రభుత్వం ఇచ్చే ఫండ్స్ అయినా సజావుగా వాడితే సో అన్ని చోట్ల డెవలప్ అయ్యే అవకాశం ఉంది. సో ఈయన సంస్థల నుంచి వచ్చే డబ్బులతోనూ ఆయన పర్సనల్ అమౌంట్ ఖర్చు పెడతానని చెప్తున్నారు. ఇక్కడ చాలా సంతోషించదగ్గ విషయం. చాలామంది నెల్లూరు ప్రజలకు కూడా ఆయన చాలాసార్లు కూడా గతంలో కూడా ఆదుకోవటం జరిగింది. ఎప్పుడు కూడా ఆయన చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఇంత మనీ అనేది పక్కకు పెట్టి చేయాలనేది ఇప్పుడు డెసిషన్ తీసుకున్నట్టు కనపడుతుంది. సో ఇది ఏమైనా కూడా సంతోషించాల్సిన విషయం. అంటే ఇదంతా కూడా చూస్తున్నట్టయితే ఇన్ని రోజుల నుంచి లేని సడన్గా ఇప్పుడు అని చెప్పేసి కొంచెం డౌట్గా అనిపిస్తుంది కదా. ఎందుకు మరి ఈ టైంలోనే ఇట్లాంటి ఒక డెసిషన్ తీసుకున్నారు అనుకో? అంటే మీరు అదే ఎలక్షన్ బిఫోర్ చెప్తే ఆలోచించాల్సిన విషయమే అనొచ్చు. ఆయన ఓట్ల కోసం చెప్పారని. ఆఫ్టర్ ఎలక్షన్ చెప్పారు కదా, పోలింగ్ అయిపోయిన తర్వాత కదా చెప్పింది. సో దీనిలో భయపడాల్సింది, బాధపడాల్సింది ఏముంటది? సో ఏదైనా ప్రజల్ని మభ్య పెట్టడానికి చెప్పాడా అని అనుకోవటానికి పోలింగ్ అయిపోయింది. సో ఇప్పుడు చెప్పారంటే ఇంకా రిజల్ట్స్ రాలేదు కానీ ఇప్పుడు చెప్పారండి అంటే సో ప్రజలకు దగ్గర మభ్య పెట్టాల్సిన అవసరం ఇక్కడ ఏమీ కనపడటం లేదు. ఆయన స్వచ్ఛందంగా చేస్తానని అన్నప్పుడు సో దీనిలో ఎవరిని మభ్యపెట్టే విషయం అయితే ఇక్కడ ఎక్కడెక్కడ క్లారిటీగానే ఉంది. ఎవరిని అంటే ఎలక్షన్ బిఫోర్ మాట్లాడుంటే దాని విషయం వేరుగా ఉండేది. అమ్మ ఎలక్షన్ వస్తుంది కాబట్టి అదే ఓట్ పోల్ అవ్వాలి కాబట్టి ఆయన ఇప్పుడు చెప్తున్నాడు ఇవి, తర్వాత చేస్తాడో చేయడో అని అనటానికి ఒక అవకాశం ఉంటుంది. ఇక్కడ అవకాశమే లేదు. సో ఖచ్చితంగా ఆయన చెప్పాడంటే చేస్తాడనేది అక్కడ వాళ్ళకి అందరికీ కూడా నమ్మకం ఉంది, ప్రజలందరికీ కూడా నమ్మకమే ఉంటుంది. అంటే కొంత ఎలిగేషన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు నారాయణ గారి మీద. అంటే మనం చూసాం వ్యక్తిగతంగా వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా మాట్లాడారు ఏంటి అనేది. అండ్ అవన్నీ చెరిపేయడానికి ఇలాంటిది తీసుకున్నారు, లేకపోతే నిజంగానే తన వ్యక్తిగత అంటే తను చెప్పడం కూడా తన వ్యక్తిగత ఆదాయం నుంచి వెళ్ళి 10 కోట్లు నేను సంక్షేమ నిధికి చేస్తున్నానని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇదంతా మనం ఎలా చూడాలంటారు? అంటే
వ్యక్తిగతము అని అంటే అది వాళ్ళ ఫ్యామిలీ వరకే వర్తిస్తుంది, ప్రజలందరికీ కూడా వర్తించేది కాదు. అంటే ప్రజలందరికీ ఎప్పుడు వర్తిస్తుంది, అది బాగా వాళ్ళు చనిపోయి ఉంటామో. ఇప్పుడు మనం చూస్తే వివేకానంద గారి హత్య అనుకోండి, అది వ్యక్తిగతం కాదు, సో అది హత్య జరిగింది అక్కడ. అట్లాంటి విషయాల గురించి వచ్చినప్పుడు అందరూ డిస్కస్ చేస్తారు, అందరూ మాట్లాడతారు. సో ఇట్లాంటి విషయాల గురించి ఆ టాపిక్స్ వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు మాట్లాడుకోవాల్సింది. తర్వాత దాన్ని కంటిన్యూటివ్ ప్రాసెస్ అయితే ఎక్కడ నడవలేదు. సరే ఒకవేళ ఆవిడ ఉంటే కేసు పెట్టుండటము అట్లాంటి ఇదేమైనా ఉంటే కోర్టుకు వెళ్ళడం ఇట్లాంటివి ఏదైనా జరుగుంటుంది, అవి కూడా ఎక్కడ జరగల తర్వాత. సో అవన్నీ సస్టైన్ అయిపోయినప్పుడు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దానికోసం ఆయన చేస్తారనుకోవటం కూడా తప్పే. ఎందుకంటే స్వచ్ఛందంగా చేస్తాను అని చెప్పి వచ్చినప్పుడు దానికి దీనికి లింక్ పెట్టడం, ఎలక్షన్ కోసం నమ్మిస్తున్నాడు అనుకోవటానికి ఎలక్షన్లు కాదు. సరే కుటుంబ పరంగా ఇది 5 వరకు అలిగేషన్స్ వచ్చాయని దానికోసం అంటే అది కూడా కాదు. అది ఇప్పుడు ఎక్కడా లేదు, ఇప్పుడు ట్రెండింగ్ ఏం కాదు, అది ఎప్పుడో గతంలో ఎప్పుడో జరిగింది, అయిపోయింది. అది ఉంటే గింటే వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ, వాళ్ళ బ్రదర్స్ వాళ్ళే చూసుకుంటారు. సో దాని గురించి ఇక్కడ ప్రాబ్లం ఏమీ లేదు. సో ఆయన స్వచ్ఛందంగా గతంలో కూడా చేశాడు కదా, ఈరోజు కొత్తగా అనేది ఒక అమౌంట్ పక్కకు తీస్తానంటున్నాడు. సో గతంలో చేసిందని ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడో కూడా తెలియదు కదా, చెప్పుకోలేదు కదా. సో మాకైతే టీడీపీ తరపున మాకు తెలిసింది ఏంటంటే స్టూడెంట్స్ ని చాలా మందిని చదివించడం అయితే జరిగింది. సో ఫీజులు తగ్గించడం జరిగింది చాలా మందికి. అంటే టీడీపీ కార్డు ఉన్న వాళ్ళకందరికీ, సభ్యత్వం కార్డు ఉన్న వాళ్ళ పిల్లలకందరికీ కూడా అలాంటి హెల్ప్ చేయటం జరిగింది. అంటే కొన్ని వేల మందికి ఆ లెక్కన. సో ఆయన ఎడ్యుకేషన్ పరంగా ఆదుకోవటం జరిగింది. సో దీని మూలన పర్సనల్గా కొంచెం వరకు మాకు తెలుసు కాబట్టి, పార్టీ పరంగా కొంచెం వరకు తెలుసు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆయన చెప్పింది, ఆయన విషయంలో ఆయన 10 కోట్లు ఆయనకు పెద్ద అమౌంట్ కాదు. సో ఖచ్చితంగా ఆయన చేస్తారు. అంటే ఇక్కడ మీరు చెప్తున్నారు టీడీపీ సభ్యత్వం కార్డు ఉన్న వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ మిగతా పిల్లలకి ఆ ఛాన్స్ లేదంటారా? ఖచ్చితంగా ఉంటుంది. అంటే వాళ్ళు వెళ్ళి కలిస్తే, ఇప్పుడు వెళ్ళి కలిసి, ఇప్పుడు నేను అక్కడ ఆయన్ని కలిసే అవకాశం ఉండి వెళ్ళి కలిసి వాళ్ళ బాధలు చెప్పుకుంటే ఖచ్చితంగా చేస్తారేమో, చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు నెల్లూరు అని అన్నారు, నెల్లూరులో అందరూ కూడా కార్డు తీసుకున్న వాళ్ళు అట్లా ఉండరు కదా. సో వాళ్ళు కూడా వెళ్ళి కలిస్తే అక్కడ లోకల్ వాళ్ళకి వెళ్ళి కలిసిన వాళ్ళకి చేసి ఉన్నారు కదా, గతంలో చేశారు కదా. సో అలాంటప్పుడు ఆయన గతంలో చాలా వరకు చేశారు. ఎడ్యుకేషన్ పరంగా పెట్టుకోలేని వాళ్ళు, ఖర్చు పెట్టుకోలేని వాళ్ళకి ఆ హెల్ప్ చేశారు. అంటే ఇప్పుడు కూడా నేను చెప్పేది కార్డు ఉన్న వాళ్ళకి అందరికీ చేశారు అనట్లేదు, వాళ్ళల్లో పెట్టుకోలేని వాళ్ళకి, అంటే అంత ఆర్థిక స్తోమత లేని వాళ్ళకి చేశారు. సో వాళ్ళే ఇప్పుడు పార్టీ ఆఫీస్కి వచ్చి మా ఎడ్యుకేషన్ పరంగా అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు కూడా వాళ్ళు హెల్ప్ చేసిన వాళ్ళే, నారాయణ వాళ్ళు కూడా. సో అందుకని చెప్తున్నా, అందరికీ పెట్టుకోగలిగిన వాళ్ళకైతే అడగరు కూడా కదా. సో ఆ స్తోమత లేని వాళ్ళకైతే ఆయన హెల్ప్ చేశారు. ఇక్కడ చూస్తున్నట్టయితే ఆ సంక్షేమ నిధి నుంచి అయితే ఎవరెవరైతే ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళ పెళ్ళిళ్ళకి కూడా యూజ్ చేస్తున్నాం, ఎడ్యుకేషన్కి మాత్రమే కాకుండా ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకు కూడా యూజ్ చేస్తున్నాం అంటున్నారు. అంటే ఈ పరిణామాలన్నీ మనం ఎలా చూస్తాం? అంటే ఇంతకుముందు ఇలాంటివి ఎవరైనా ఆలోచించారా, లేకపోతే తినే మన నారాయణ గారే ఫస్ట్ వ్యక్తి అంటారు? ఇప్పుడు కనపడుతుంది అయితే ఇట్లా సంక్షేమం కోసం 10 కోట్లు పక్కకు పెడతాం ఎవ్రీ ఇయర్ అని అంటాం. ఇప్పుడైతే ఫస్ట్ టైం నారాయణ గారే కొత్త ఆలోచన తీసుకురావటం జరిగింది. ఇది ఎంతమంది పెట్టినా కూడా స్వాగతించాల్సిన విషయమే. ఎందుకంటే ఫస్ట్ నియోజకవర్గంలో ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఇలా చేసుకుంటూ వస్తే వాళ్ళకి అంటే సమస్యలు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. సో వీటి మూలన హెల్త్ పరంగానే కానివ్వండి, ఎడ్యుకేషనే కానివ్వండి, పెళ్ళిళ్ళు కానివ్వండి, గృహానికి కూడా ఇస్తానని చెప్తున్నారు. వీటన్నిటికి కూడా వాళ్ళు కొంచెం హ్యాపీగా ఉంటే రేపు పొద్దున వీళ్ళకి ఎలక్షన్ అంటే ఆయన క్యాడర్కి ఆయన చేసుకుంటారు కాబట్టి రేపు పొద్దున ఆయనకి బలం అనేది ఎక్కువ చేకూరే అవకాశం ఉంటుంది. రాజకీయంగా కానివ్వండి, సామాజికంగా ఆయనకి ప్రజల అండదండలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.